హాన్సీ ఆహా అనిపించే జంట. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఏదో బలమైన ఘర్షణ జరిగే ఉంటుంది. అందుకే ఆమెను చంపాలనుకుంటున్నాడా? తెలుసుకుందాం. ప్రేమలో మునిగి తేలుతున్న టైంలో హన్సీ చెప్పిన ఓ షాకింగ్ న్యూస్ నన్ను షేక్ చేసింది. ప్యారిస్ లో ఉన్న మా పేరెంట్స్ వెంటనే నన్ను వచ్చేయమంటున్నారు. సడన్ గా ఎందుకు? నాతో ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్ చేయించాలన్నది వాళ్ళ డ్రీమ్. నాకేమో వాళ్ళ మనీతో స్టార్టప్ చేయడం ఇష్టం లేదు. సొంతంగా సంపాదించిన డబ్బుతోనే బిజినెస్ చేయాలన్నది నా డ్రీమ్. అది జరగట్లేదు కాబట్టి వచ్చేయమంటున్నారు. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం 2 lakhs కావాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తే మీ వాళ్ళు స్పేర్ చేస్తారా? చేస్తారు. ఏదో ఓ రకంగా నేను బిజినెస్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. డోంట్ వరీ, ఆ మనీ నేను ప్రొవైడ్ చేస్తా. నో, నీకెందుకు ఆ రిస్క్? వద్దొద్దు, ఇందులో రిస్క్ ఏముంది? నేనెవరికిస్తున్నా? నా హన్సీకేగా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. రియలీ యు ఆర్ సో హెల్ప్ఫుల్. ఇలా మొదటిసారి నా నుంచి 2 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనీ అడిగింది. ఓసారి తన పేరెంట్స్ ప్రీ పెడుతున్నారని ఇనిషియల్ గా ప్రాసెస్ ఫీజ్ కింద 1,00,000 రూపాయలు అడిగింది. ఇంకోసారి లండన్ నుంచి మెటీరియల్ వచ్చిందని దాన్ని రిలీజ్ చేయడానికి 50,000 కావాలంది. మరోసారి అమరావతి రీజనల్ ప్రాజెక్టు చేపట్టారని దానికి మ్యాప్ పాయింటింగ్ కోసం 20,000 కావాలంది. ఇలా 6 లక్షల దాకా మనీ ఇచ్చాను. అఫ్ కోర్స్ ప్రతిసారి తను ప్రాబ్లం చెప్పడం, నేను మనీ ఇస్తానంటే తను వద్దనడం, చివరికి పర్వాలేదంటూ నేను మనీ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఏమైందో తెలీదు, ఎక్కడికెళ్ళిందో తెలీదు. తన ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని బ్లాక్ చేసేసింది. జూబ్లీ హిల్స్ లో తనుంటున్న ఇంటికి వెళ్లాను. లాక్ వేసుంది. ఆ రోజు తెలిసింది తను నాకు అన్ని అబద్ధాలు చెప్పిందని. తను చెప్పిన బిజినెస్లన్నీ నోటి మాటలే, మనీ కోసమే డ్రామా ఆడిందని అర్థమైంది. ఓ అమ్మాయి అమాయకపు చూపుల వెనుక ఇంత చీటింగ్ ఉంటుందా? ఓ అందమైన హృదయానికి ఇంత కన్నింగ్ మైండ్ సెట్ ఉంటుందా అని అనిపించింది.
తను నన్ను చీటింగ్ చేసిందన్న భావన కంటే తన చేతిలో నేను మోసపోయానన్న ఫీలింగే నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నా మంచితనాన్ని తను అలుసుగా తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు అనుకున్నాను. ఆ రోజు నుంచి తనను కాల్చి చంపడమే టార్గెట్గా పెట్టుకున్నాను. ఇది తప్పని నాకు అనిపించలేదు. గన్ కొన్నాను. ఇది వరకు తను ఎక్కడెక్కడికి వెళ్లేదో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేశాను. ఆమె ఎక్కడుందో తెలియదన్నదే సమాధానం. ఇవాళ ఉదయం హన్సీ ఇంటికి ఎదురింట్లో ఉండే వాచ్మెన్ కాల్ చేశాడు. తను ఇంటికి వచ్చిందని చెప్పాడు. నిజాయితీ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. సో తనను చంపడానికి ఇప్పుడు వెళుతున్నా. లోపల చంపేసేంత పగ ఉంది, చేతిలో ఆయుధము ఉంది. మరి ఆనంద్ ఏం చేశాడో షార్ట్ బ్రేక్ తర్వాత